వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్తెబర్ నియోజకవర్గం సంబంధించిన అంజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ 2.5 రేవంత్ రెడ్డి పరిపాలన కాలాన్ని? ఏ విధంగా చూస్తారు? ప్రజలు ఎట్లా ఆయనను దగ్గర అయిపోయినామో అని చెప్పేసి, ప్రజలకు చాలా దగ్గర అయినాం, చేరువ అయినామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్న మాటలు, 6 గ్యారంటీలు అన్నారు, అన్నీ అమలు చేస్తున్నాం అంటున్నారు. దీన్ని వాస్తవమేనా? ఇది నడుస్తుందా? మీ బస్తీలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ప్రజలకు చేరినట్లేమ్మా? ముందుగా జై తెలంగాణ. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు 6 గ్యారంటీలు అంటున్నాడు, 100 రోజుల పరిపాలన అనేదో పెట్టిండు. మా రమణ కేటీఆర్ గారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఆయన ఏదో సందర్భంలో అన్నాడంట, అంటే వచ్చిన కొత్తలో 3 నెలల ఏమవుతుంది, 3 నెలల పిల్లలు పుడతారా అనేసి ఏదో శాస్త్రం చెప్పిండు. సరే, మా రమణ ఏం అడిగిండంటే, సరే రాబోయ్ 3 నెలల మంచి మంచి మగవాళ్ళు కూడా కనరు, నువ్వు కూడా కనవు, కానీ 3 సంవత్సరాలు కూడా కనకపోతే నేనేమనాలని అడిగిండు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం, 3 సంవత్సరాల నుంచి నీ డెవలప్మెంట్ చూపెట్టు. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్కు, ఆయన కట్టిన బిల్డింగ్లకు కలర్ వేసుకొని నువ్వు డప్పా కుట్టుకోవడం తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు, పీకింది లేదు. ఇంకా మొన్న రీసెంట్గా నేను హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటున్నాను అన్నాడు. సరే, హిట్లర్ ఏం చేసినా కనీసం తెలుసా? అవును, హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా, ప్రజాపాలన నడుస్తున్నది, నాకు ఆదర్శమే హిట్లరు అని చెప్పేసి కూడా, ముసోలియన్ అని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి ఆయన ఆదర్శంగా తీసుకొని 2.5 సంవత్సరాలు పాలన చేసినని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? దీని వెనకాల ఏముంది? సంతోషం. ఆయన హిట్లర్ లేక చేస్తున్నాడంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం. ఎందుకంటే హిట్లర్ కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కదా. ఆయన చేసిన తప్పులకు ఆయన రియాక్ట్ అయ్యి, ఆయన అర్థం ప్రజలు రియాక్ట్ అయితే ఏం అవుట్పుట్ ఉంటుందో హిట్లర్కి అర్థమైంది. ఇంకా మనకి అర్థమయ్యే వరకు మరి ఉంటాడో ఏమవుతాడో ఆయనకు తెలియాలి. కానీ ఇట్లా ఆదర్శం తీసుకొని ఏం చేస్తుండో అదే అనుకుంటా. ఇప్పుడు హైడ్రా పేరుతో ఇంతమందిని ఇబ్బంది పెట్టడము, ఇండ్లు కూల్చడము, లేనోని కొట్టి ఉన్నోన్ని కాపాడుకోవడము, ఇదంతా ఇట్లా చేసిన లెక్కలే కదా. కరెక్టే, రేవంత్ రెడ్డిని యొక్క విషయంలో మెచ్చుకొచ్చి ఏంటంటే, ఏదైనా లంగ పని దొంగ పని చేస్తే ఒప్పుకుంటాడు, 100% ఒప్పుకుంటాడు. ఇవాళ హిట్లర్తో పోల్చుకుంటా అంటే ఆయన చేసిన లెక్కలు ఈయన చేస్తున్నాడు కాబట్టి. కానీ పాపం రాబోయే రోజులలో మరి ఈయన కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందో ఏమో చూడాలి. అంటే హిట్లర్ అంటే ఇతర దేశాల మీద కూడా దండయాత్ర చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఈయన కూడా అదే చెప్తున్నాడు కదా, ఇక్కడ ఇంకోసారి కూడా నేను ముఖ్యమంత్రి ఉండి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి నేను ఎదుగుతున్నా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకోవడంలో తప్పేముంది? హిట్లర్ను ఉన్న రాష్ట్రాన్ని కరెక్ట్గా నడిపించడమే చేతనైతే లేదు. మళ్ళీ ఆంధ్రోళ్ళు ఇవాళ మన మీదికి తొడలు కొట్టి దిగుతున్నారు అంటే ఈయన చేతగాని తత్వానికి. ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఆంధ్రోడైనా మన దిక్కు కన్నెత్తి చూసిండా? ఏదన్నా ప్రోగ్రాం పెట్టడానికే ధైర్యం చేసిరా? అట్లాంటిది మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి మీ అయ్య జాగిరా అని అన్నాడు తెలంగాణని. మా అయ్య జాగిరే, 100% మా అయ్య జాగిరే. మీ అయ్య జాగిరే ఎట్లయితుందో చెప్పు. అంటే రేవంత్ రెడ్డి అంటుండా, అనిపిస్తుండా ఎనుకోండి, రేవంత్ రెడ్డి అయ్య జాగిరా లేకపోతే పవన్ కళ్యాణ్ అయ్య జాగిరా? ఖచ్చితంగా మా అయ్య జాగిరే, కేసీఆర్ అయ్య జాగిరే. మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, కొట్లాడినాం, మిమ్మల్ని అందరిని నిలగొట్టాం కాబట్టి ఇది మా అయ్య జాగిరే. అట్లా కదా అజయ్ గారు, ఇక్కడ ప్రజాస్వామ్య దేశం ఇది. భారత రాజ్యాంగం పట్ల ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ప్రజాస్వామ్యానికి కూని చేయకుండా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ పోటీ చేయొచ్చు, నిలబడచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గడు ఇదే గడ్డ మీద పుట్టాడు, ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఆయన సినిమాలు తీశాడు, ఇక్కడ నుంచే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కూడా కావడం అనేది జరిగింది. ఈ రాష్ట్రం నుంచి రాకపోకలు జరుగుతుంటాయి. కాబట్టి ఇట్లా మాట్లాడితే ఎట్లా? అంటే అండి, మేము ఏమంటున్నామంటే ప్రజాస్వామ్యం మేము కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి దేశవ్యాప్తంగా వ్యాప్తించాలని తిరిగినాం. కానీ ఎవరిని అయ్యా జాగిరా అని వేరే వాళ్ళ దగ్గరికి పోయి అనలేదు. అంతే కదా. ఇప్పుడు మీరు పార్టీ పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకోండి, ఇంకేమైనా చేయండి, కలిసిమెలిసి పని చేయాలి, కలుసుకొని చేయండి. పూర్వీకులు ఇక్కడ వాళ్ళు కాదు, 100% కదా. పూర్వీకులు ఇక్కడ వాళ్ళు అయితే ఆయన అక్కడ పోయి డిప్యూటీ సీఎం ఎందుకైతే నీడ్నెస్ డిప్యూటీ సీఎం అవుతుండే, మా ఇంట ఉండి ఇక్కడ పార్టీని డెవలప్ చేసుకొని ఇక్కడ అవుతుండే. సరే, ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక కీలుబొమ్మ అయిపోయిండు టీడీపీకి, బీజేపీకి. ఆయనను వాడుకుంటున్నారు. ఎందుకు లోకేష్ని ఎందుకు పంపించలేదు? లోకేష్తో ఎందుకు మీటింగ్ పెట్టి ఇస్తలేరు తెలంగాణలో? ఈయనని ఎందుకు పంపిస్తున్నారు? అంటే లోకేష్ ఐటీ మంత్రి
వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ ఏపీకి సంబంధించి. ఆయన వస్తే ఎట్లుండబోతుంది మరి రాష్ట్రంలో? పవన్ కళ్యాణ్ వస్తేనే ఇట్లుంది, ఆయన వస్తే ఏ విధంగా ఉండబోతుంది? అంటే తెలంగాణ ప్రజలు సానుకూలంగా ఉంటారా? ఏముండరు, ఎవ్వరికి ఉండరు. ఆంధ్ర సంబంధించిన ఏ పార్టీ వచ్చినా తెలంగాణలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఏదో రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి ఈ మటుకు వాళ్ళే జరుగుతున్నాయి, కానీ రాబోయే 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఉండడు, ఆ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. కేసీఆర్ గారిని ముచ్చటగా 3వ సారి సీఎం పీఠం మీద కూర్చోబెట్టి అప్పుడు ఏం చేయాలనో చూపిస్తాం. రైట్. ఏది ఏమైనా కానీ కాళ్ళు పైకి తలకాయ కిందికి వేసినా కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది నేనే. కేసీఆర్ సమాధి మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి మా కార్యకర్తలు ఎగరేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పిండు. ఇది మీకు తెలియదా? కేసీఆర్ గారిని అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎన్నో అన్నారు, ఆయనని చంపేస్తాము చేస్తాము అని. ఆయనని చంపేస్తాము అన్నోళ్ళు ఇవాళ మ్యాక్సిమం భూమి మీద ఎవరి మీద లేడు. ప్రకృతి పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు. ఆయనని చంపాలే సస్తాడు అన్నోడు ఎవడు కూడా ఇక్కడ లేరు. ఇంకా మరి వీళ్ళ పరిస్థితి ఏముంటుందో చూద్దాం ముందు రోజులలో. అట్లా అనొద్దు. ఆయన ఒక తెలంగాణ సాధించి తెలంగాణని రోల్ మోడల్గా ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన మనిషి. కామన్ సెన్స్ మినిమం ఒక పెద్ద మనిషికి ఇచ్చే వాల్యూ అని ఇచ్చి మాట్లాడాలి కదా. అంత దిగజారుడు మాటలు, ఒక సీఎం ఉండి అంత దిగజారుడు మాటలు మాట్లాడడం అవసరం లేదు ఆయనకు. ఆయనంతా ఆయన ఇజ్జత్ తీసుకుంటున్నా ఆయనది. ఏమో ఒక చిల్లరగాడు కూడా మంచిగా మాట్లాడతాడు ఎవరితో, నన్ను పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు. ఈయన పెద్ద మనిషి అయ్యి ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత చిల్లర మాటలు మాట్లాడడం ఇక ఆయనకే వచ్చింది. కానీ ఈ దేశంలో ఇంకెవ్వరు ఏ సీఎం ఇంత దిగజారిన మాటలు మాట్లాడినట్టు లేదు. రైట్. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? అన్నీ అమలు చేస్తున్నాం అంటున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినాం, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాం, మళ్ళీ ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం, ఉచిత బస్సు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణిస్తున్నారు. సో మళ్ళీ ఇంకా 2500 ఇస్తున్నాం, వృద్ధాప్తి పెన్షన్లు, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. 2.5 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా ఆదరణ పెరిగింది. అంటే ప్రజాప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద మంటలు ఎందుకు బ్రదర్? వాళ్ళు 6 గ్యారంటీలు అవి అంటున్నారు కదా. చిన్నగా సింపుల్ ఒక విషయం చెప్తా. మరి పక్కనే ఖైరతాబాద్. నిన్న రాత్రి పక్కకు మాకు అనుకొని ఏది రాజ్భవన్ ముంగట బిఎస్ మక్తా అని ఉంటుంది, ఎంఎస్ మక్తా ఉంటుంది. రాత్రి 4 గంటలకు నీళ్ళు వచ్చినాయి. 4 గంటలకు పొద్దున నీళ్ళు వస్తే అందరు మంచి నిద్రలో ఉంటారు. వాడు నల్లెలు ఇప్పేసి వెళ్ళిపోయిండు. లేచి పట్టుకునే వరకు 2-3 బిందెలే దొరికినాయి. కావాలంటే మీరు ప్రూఫ్, ఇప్పుడు ఇవాళ జరిగిన విషయం అది నేను చూపిస్తా. పండుకున్న వాళ్ళకి నీళ్ళు ఇవాళ పొద్దున్న మళ్ళీ బిందెలు పట్టుకొని జలమండలి ఆఫీస్ కాడికి పోవాల్సిన పరిస్థితి. గత 10 సంవత్సరాల కింద ఈ పరిస్థితి ఉండేనా? 2014కు ముందు ఉండే. మళ్ళీ ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. 4 గంటల రాత్రి కూడా నీళ్ళు వదులుతాడా? ఎవరు పట్టుకోవాలి? పొద్దున్న లేచి పనులకు పోయేటోళ్ళు ఉంటారు. 6 గ్యారంటీలు సంకలు గుద్దుకుంటున్నాడు. ఇళ్ళలో తాగడానికి నీళ్ళు వస్తలు. ఇంకెక్కడ 6 గ్యారంటీలు అయినా అమలు చేసినట్టు చెప్పండి నాకు. 2,0500 మహిళలకు ఇస్తాడు. ఏ మహిళకి ఇచ్చిండు? 4,000 పెన్షన్ ఇస్తాడు. ఆడోళ్ళు అమ్మన బూతులు తిడుతున్నారు, ముసలోళ్ళు. అసలు వాళ్ళకి మొక్కాలే, వాళ్ళు కూడా తిట్టాలని తిడతలేరు. కానీ వీడు చేసిన లెక్కలకు అమ్మన బూతులు తిడుతున్నారు. ఎవరికి ఇచ్చిండు? వాళ్ళు ఎవరికి ఇస్తున్నాడు? మనం ఒకసారి మీరు టైం ఇస్తే మన లోకల్ బస్సులకు నేను తీసుకెళ్తా, నేను దగ్గర ఉండి తీసుకెళ్తా. మీరు చూడండి, ప్రతి ఒక్క లేడీస్ని, పెద్ద మనుషుల్ని నేను పిలిపించి మీతో మాట్లాడిస్తా. ఎవరికి 4,000 వస్తున్నాయి, ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయో ఒక్కసారి అడుగుదాం. ఇక బస్సులలో అంటారా, ఉచిత బస్సు అంటారా, మరి డబ్బులే లేవంటుండు, అప్పులు అంటుండు. ఎక్కడికి కడుతున్నారు మరి డబ్బులు? ఫ్రీ బస్ పెట్టినాడు కరెక్టే, ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఫ్రీ బస్ పెట్టిండు. ఇక ఆయన చెప్పుకోవడం తప్ప చేసేది ఏం లేదు. మరి ఎట్లా చూస్తారు ఇలాంటి ముఖ్యమంత్రిని? ఇప్పటికీ దాదాపుగా చాలామంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు, 5-6 మంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు మీ వయసులో. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసారా ఈ రాష్ట్రం? ముఖ్యమంత్రిని అయితే మేము చూడలేదు, చూడబోము. మేమైతే చూడలేదు, చూడబోము కూడా. ఇంకా ఇన్ని తిట్లు తిని ఇంకా నిన్న మా పార్టీ మీటింగ్లో తలసాని అన్న ఒక మాట అన్నాడు. ఎవడన్నా నేను ఇంత చేసినాక నన్ను ఒక మాట అంటే పోతా హుసేన్ సాగర్లో వాడు చచ్చిపోతాను అన్నాడు. ఇన్ని మాటలు పని చేసినాక కూడా. అంటే ఆయన ఎందుకు వింటుండంటే ఏం పని చేయలేడు కాబట్టి ఆయనకు తెలుసు. ఎవడన్నా తిట్లు తింటుండంటే నేను ఏం చేయకపోతేనే తిడుతురని ఆయనకు అర్థమైంది. అయినా కానీ ఎవడు నా దగ్గరకు వస్తా. ఒకసారి అన్నాడు కదా, మీ తిట్లైన ఆశీర్వాదం అని అన్నాడు. ఆ మాట కూడా ఒప్పుకున్నాడు కదా.
సిగ్గు లేకుండా మాట్లాడే ఏకైక సీఎం మన రేవంత్ రెడ్డి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ 6 గ్యారంటీలు కాదు కదా, ఏ ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ ఫిజర్గా వాళ్ళు అమలు చేయలేదు. కేవలం మాటల ప్రభుత్వమే. ఆయన మాటలు మాత్రం మాట్లాడడం, అన్నీ ఆయనకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడడమే రేవంత్ రెడ్డి లక్ష్యం అని చెప్పేసి కూడా అజయ్ గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, గ్రామాలలో అయితే ఎంపీటీ జెడ్పీటీసీ కావచ్చు, ఇక్కడ వచ్చే ఎన్నికల్లో 2028లో వచ్చే ఎన్నికల్లో కావచ్చు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా పెద్దవాళ్ళకు, వృద్ధాప్య వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ ఇస్తున్నాడా, లేకుంటే ఎవరికన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడా, ఏది ఇస్తున్నాడో రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చెప్పాలి. ఏదో కొన్ని అధికారులను అడ్డు పెట్టుకొని, లేకుంటే కొంతమందిని ఎంటేసుకొని దౌర్జన్యం చేయడం తప్ప, రియల్ ఎస్టేట్ చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఏం చేయడం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి కూడా ఆయన మండిపోవడం అనేది జరిగింది. కాబోయే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.